టీడీపీ శ్రేణులకి పిలుపునిచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రం జూబ్లీ హిల్స్ లో బై ఎలక్షన్స్ లో భాగంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి హోరాహోరీ నడుస్తుంది. ఇద్దరి మధ్య టఫ్ కాంపిటీషన్ నడుస్తుంది. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ తరపున నవీన్ యాదవ్ గారు, ఇంకొక వైపు బీఆర్ఎస్ పార్టీ తరపున మాగంటి సునీత గారు, మాగంటి గోపీనాథ్ గారి వైఫ్ గారు తన స్థానంలో తనే క్యాండిడేట్ గా నిల్చున్నారు. అయితే వీళ్ళిద్దరి మధ్య ముఖ్యంగా ఓన్లీ క్యాండిడేట్స్ మధ్యనే కాదు, రెండు పార్టీల మధ్య హోరాహోరీ నడుస్తుంది. ఇంకొక వైపు చూస్తూ ఉంటే అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా రంగంలోకి దిగి మరి ఇక్కడ ప్రసంగాలు ఇస్తూ ఉన్నారు, క్యాంపెయినింగ్ లో పాల్గొంటూ ఉన్నారు, ఎక్కడికక్కడ ప్రజల్ని ఆకట్టుకునే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. సో ఆల్మోస్ట్ ఒక 90% పీపుల్ అందరూ కూడా మేము మళ్ళీ మీ మాటలు నమ్మడానికి సిద్ధంగా లేము, ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకే ఓటు వేస్తాము అని చెప్పేసి చెప్తున్నప్పటికీ మనకు సీఎం రేవంత్ రెడ్డి గారి మాత్రం ఆయన సహాయ శక్తులా కూడా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. సో ఇప్పుడు మరొకసారి కొత్త పాచికలకు సిద్ధమైపోయారు అంటూ టీడీపీ శ్రేణుల్ని కూడా పిలుపునిచ్చారు సీఎం రేవంత్ రెడ్డి గారు అనే విధంగా కూడా కొత్తగా ఇంకొక మాట కూడా వినిపిస్తుంది. అంటే ఇంకొక వైపు బీఆర్ఎస్ పార్టీ తన తరపున తను పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు, కేటీఆర్ గారు కావచ్చు, ప్రతి ఒక్క మంత్రులు కావచ్చు, అందరూ కూడా అండగా ఉంటూ ఉన్నారు. సో వాళ్ళ తరపున చూస్తూ ఉంటే ఇన్ని రోజుల పాటు జరిగినటువంటి కాంగ్రెస్ పరిపాలనలో లోటుపాట్ల వల్ల కొంతమంది ఖచ్చితంగా మేమైతే కాంగ్రెస్ పార్టీకి కాదు బీఆర్ఎస్ పార్టీకే సపోర్ట్ చేస్తాము, వేరే వాళ్ళని కూడా బీఆర్ఎస్ పార్టీకే సపోర్ట్ చేసే విధంగా చేస్తాము అని చెప్పేసి కూడా ప్రసంగాలు చెప్తూ ఉన్నారు. దానికి తోడు కేటీఆర్ గారే స్వయంగా వచ్చి స్క్రీన్లు డిస్ప్లేలో ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి అక్రమాలని కావచ్చు, లేకపోతే ప్రజల్ని బాధ పెట్టే విధానాలు కావచ్చు, అన్నీ కూడా చూపించి మరీ ఆయన క్యాంపెయినింగ్ చేశారు. సో ఇక్కడ ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు ఎట్లా అంటే ఇక్కడ ఆంధ్ర నుంచి వచ్చినటువంటి ఓటర్లని, అంటే ఇక్కడ చాలా మంది సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళు, సో ఆ ఓటర్లని ఆకర్షించడానికి ఆయన ఒక వ్యూహం పన్నాడు, కొత్త పాచికలకు సిద్ధమైపోయాడు. అంటే ఇక్కడ హైదరాబాద్ అమీర్పేట్లో మన సీనియర్ ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని స్థాపిస్తాను అనే విధంగా చెప్పారు. సో దాని ద్వారా కొంతమంది ఖచ్చితంగా ఆకర్షికులు అవుతారు, ఎందుకంటే టీడీపీ తరఫున చాలా మంది కూడా ఉన్నారు కాబట్టి. గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గర శిష్యరికం చేసినటువంటి వాడి సీఎం రేవంత్ రెడ్డి కాబట్టి సో మరి ఆయన మాటని ఖచ్చితంగా నమ్మే అవకాశం కూడా ఉంది. సో దానికి తోడు ఎప్పుడైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉందో సీనియర్ ఎన్టీఆర్ గారి ఘాట్ని కూడా తొలగించే ప్రయత్నం చేశారు అని చెప్పేసి వాళ్ళ మీద విమర్శలు గుప్పించారు. దానికి తోడు సిబిఎన్ గారు అరెస్ట్ అయినప్పుడు దానికి నిరసనగా హైదరాబాద్లో కూడా ఆయనకి ఎవరైతే సపోర్టర్స్ ఉంటారో వాళ్ళు నిరసన తెలియజేసినప్పుడు వాళ్ళని కూడా అడ్డుకున్నటువంటి ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తారా, మనకి సపోర్ట్ చేస్తారా అంటూ ఖచ్చితంగా వాళ్ళ సెంటిమెంట్ పైన ఈయన దెబ్బ కొట్టడం జరిగింది. సో మరి ఈ దెబ్బతోని ఖచ్చితంగా టీడీపీ తరఫున ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీకే సపోర్ట్ చేసే విధంగా ఎక్కువగా మొగ్గు చూపిస్తూ ఉన్నారు. సో మరి ఈ విధంగా సీఎం రేవంత్ రెడ్డి గారు వ్యూహం పన్నారు. మరి ఈ వ్యూహంలో కాంగ్రెస్ పార్టీ గెలుపొందుతుందా, లేదు ఇవన్నీ కూడా ఉట్టి మాటలే అంటూ దాన్ని కొట్టిపారేస్తారా? ఖచ్చితంగా ఈ ఎలక్షన్స్ జరిగిన తర్వాత రిజల్ట్ ఏ రోజు యొక్క అంటే అందరూ అనుకున్నటువంటి ఆ ఒక నిర్ణయం తారుమారు అవుతుందా, లేకపోతే ఖచ్చితంగా అనుకున్న దగ్గరే నిలుస్తుందా అనేది ఖచ్చితంగా వెయిట్ చేసి చూడాలి.